హాయ్, నా పేరు భావన. వెల్కమ్ టు భావన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు సరదాగా బర్లింగ్టన్కి వెళ్ళేసి వద్దామా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే, మా ఆయన అక్కడ కార్ పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. సో లెట్స్ గో. సర్ప్రైజ్! మనం ఇప్పుడు బర్లింగ్టన్ ముందున్నాం. మందేదంతా. సో ఈ బర్లింగ్టన్ అంటే ఏంటంటే ఇది ఒక క్లాతింగ్ స్టోర్. ఇందులో మనకి బట్టలు, చెప్పులు, ఇంకా మేకప్ ఐటమ్స్, ఇంకా బ్యాగ్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఇలా రకరకాలు మనకి దొరుకుతాయి. ఇప్పుడు మనం వస్తున్నామంటే డోర్ ఓపెన్ అవ్వాలి. అది ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వాలి. అది సో ఇదేనండి బర్లింగ్టన్ స్టోర్. చూడడానికి కొంచెం చిన్నగానే అనిపిస్తుంది వేరే షాపింగ్ మాల్స్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఇప్పుడు మన రైట్ సైడ్ చూస్తే బ్యాగ్ సెక్షన్. సో ఇక్కడ వీళ్ళు ఏంటి ఏదో మనుషులకి కట్టేసినట్టు కట్టారు ఈ బ్యాగుల్ని. ఎందుకలా కట్టారు? చేతి వాటాలు చూపించకుండా. ఓ అలాగా, సరే అర్థమైంది. సో ఇది మన బ్యాగ్ సెక్షన్. ఐ థింక్ దే ఆర్ కాస్ట్లీ. ఇవి ఉన్న వాటికంటే కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు, అందుకని ఎవరు వీటిని దొంగతనం చేయకుండా ఇట్లా చేశారేమో. అమ్మాయిలకి మామూలుగా బ్లాక్ కలర్ అంటే ఇష్టం ఉంటుంది కదా, మేబీ అందుకోసమేనేమో ఓన్లీ బ్లాక్ కలర్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇదంతా బ్లాక్ కలర్ బ్యాగ్స్. సో ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నమాట. ఇదిగో మైకల్ కోర్స్, కాల్విన్ క్లైన్, ఇదంతా వైట్ కలర్ బ్యాగ్స్. ఓ ఇది కలర్ఫుల్గా డిస్ప్లే చేశారే. ఇందులో అంతా క్రీమ్ కలర్ ఉంది. రెడ్ కలర్ బ్యాగ్స్, ఆరెంజ్ కలర్ బ్యాగ్స్, గ్రీన్ కలర్ బ్యాగ్స్. సో నాకు తెలిసి ఇదే ఇంకా లాస్ట్ సెక్షన్ అనుకుంటా బ్యాగ్స్కి. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, కిడ్స్, టీన్స్ చాలామంది ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఇక్కడతో బ్యాగ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు వ్యాలెట్స్. చంకి చంకి బాగుంది. ఇవన్నీ బెల్స్. నువ్వు ఎందుకు వస్తున్నావు వెనకాల? సో ఇవన్నీ మేకప్ కిట్ బ్యాగ్స్ అన్నమాట. ఒక్కటి ఓపెన్ చేద్దాం. ఏది ఓపెన్ చేద్దాం? ఇది ఓపెన్ చేద్దాం. కలర్ఫుల్గా బాగుంది కదా, బటర్ఫ్లైస్, మాట్స్. ఓకే, జ్యువెలరీస్, బ్రేస్లెట్స్, వాచెస్ అన్నీ కలిపిగట్టుగా పెట్టేశారు ఇక్కడ. ఇదిగో ఇవన్నీ ఇయర్ రింగ్ సెక్షన్. ఓ చైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి లేడీస్ స్కిన్కి సంబంధించిన, స్కిన్ కేర్కి సంబంధించిన ఆయిల్. ఇటు సైడ్ అయితే అన్ని క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏవో స్ప్రేస్ ఉన్నాయి, మేబీ క్లెన్జింగ్ స్ప్రేస్ అనుకుంటా. అది మళ్ళీ ఇది జనరల్ సెక్షన్. సో ఓన్లీ ఆ 2 ఆయిల్స్ ఏవైతే అక్కడ చూసామో అవి మాత్రమే లేడీస్ సెక్షన్. ఇంకా ఇవి వచ్చేసి పర్సనల్ కేర్ ఐటమ్స్. ఇక్కడ అన్ని చెప్పులు. సో ఇక్కడ చెప్పులు నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే బర్లింగ్టన్లో చెప్పులు అన్నీ మంచిగా ఒక్కొక్కల సైజు ఒక్కొక్క దగ్గర డిస్ప్లే చేశారు. పైన మనకి చూస్తుంటే సైజ్ అన్నీ డిస్ప్లే అవుతుంటాయి, 7, 7.5. ఇవన్నీ కిడ్స్ సెక్షన్. ఇదంతా న్యూ బోర్న్ వాళ్ళకు కూడా ఉంది. చక్కగా దోమతరం ఉన్న క్లాత్ లాంటి దానిలో పెట్టేసి ఇచ్చారు. అది బేబీ బాయ్కి. ఇది మనకి ఏజెస్ న్యూ బోర్న్ నుంచి అప్ టు అడల్ట్స్ వరకు మనకి ఇక్కడ డ్రెస్సెస్ దొరుకుతాయి అన్నమాట. సో ఈ సెక్షన్ వైజ్గా డివైడ్ చేశారు. ఇన్ఫాంట్ బాయ్స్ అని ఇటు, నెక్స్ట్ ఇన్ఫాంట్ గర్ల్స్ అని అక్కడ.
ఆ బోర్డు దగ్గర. నెక్స్ట్ చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు డ్రెస్సెస్ చూసాం కదా, ఇప్పుడు చిన్న చిన్న పిల్లల అవసరాలకి తగ్గ వస్తువులు చూద్దాం. సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి, మదర్స్కి హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఇట్లా బాత్ అండ్ డైపర్ బ్యాగ్స్. ఇక్కడ చాలామంది న్యూ బోర్న్ ఫోటోషూట్స్ తీసుకుంటారు, అంటే ఎక్కడైనా తీసుకుంటారు జనరల్గా. సో మనకి న్యూ బోర్న్కి కూడా ఈ స్టఫ్ రెడీగా అమ్ముతున్నారు, రెడీమేడ్గా. మనం వాళ్ళకి వేసేసి డైరెక్ట్గా ఫొటోస్ తీసేయచ్చు. ఆడపిల్లలకు ఒకలాగా, మగ పిల్లలకు ఒకలాగా ప్రాప్స్. ఈ ఫైర్ ఇంజిన్ని చూస్తేనంట మా హస్బెండ్కి తను వర్క్ చేసిన కంపెనీ గుర్తొస్తుందంట. మిక్కీ మౌస్, చిన్న బేబీ, హోమ్ టాయ్స్ బేబీస్కి. ఓకే, ఇది వచ్చేసి బేబీ బాయ్ టాయ్స్ అనుకుంటా. అయ్యి బేబీ షార్క్. అయ్యో, ఎందుకు ఏడిపించావు? ఎందుకు ఏడిపించేదాన్ని? అది వెరీ గుడ్. వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఒక సజెషన్, ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సో మనకు ఒకవేళ క్వాలిటీ బ్యాగ్స్ కావాలి అని అంటే రిలేటెడ్ టు ఎస్పెషల్లీ ట్రావెలింగ్ అయితే కాస్ట్కో బెటర్. మేము కాస్ట్కోలోనే తీసుకుంటాం. అక్కడ సామ్సంగ్ అయితే అని బ్రాండ్ బాగుంటుంది, అది గట్టిగా ఉంటుంది వేరేంటిది. సో మా ఆప్షన్ ఎప్పుడు దాని. నెక్స్ట్ ఇదేంటి, బాత్ యాక్సెసరీస్. ఇక్కడ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఈ బొమ్మల్ని తీసుకెళ్ళి ఈ బొమ్మల్ని బాత్రూంలో వేసుకొని ఆడతారు. సో బాతింగ్ కూడా సపరేట్ టాయ్స్. ఇవి పెద్ద డస్ట్బిన్స్లు, అవి చిన్న డస్ట్బిన్స్. ఇప్పుడు ఇవి డస్ట్బిన్స్ చూసాం కదా, ఇవన్నీ లాండ్రీ బిన్స్, చిన్న దగ్గర నుండి పెద్దది. ఇదిగో ఇవి హ్యాంగర్స్. మనకి ఇక్కడ హ్యాంగర్స్ ఇలా దొరుకుతాయి, ఇదిగో ఇలా వెల్వెట్ క్లాత్ టైప్లో కూడా దొరుకుతాయి. ఇది వెల్వెట్ క్లాత్, గ్రిప్ ఉంటుంది బట్టలకి ఊడిపోకుండా. సో ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది ఇదంతా పిల్లో సెక్షన్. సో మనం నెక్స్ట్ స్టైల్ బెడ్షీట్స్కి వెళ్దాం. ఇవన్నీ సైజ్ ఆఫ్ బెడ్షీట్స్, కింగ్ సైజు, క్వీన్ సైజు, ఇది క్వీన్ సైజు, ఇంకొకటి ట్విన్ సైజ్ అని ఉంటుంది. వీటిని కంఫర్టర్స్ అని అంటారు, మామూలుగా కంఫర్టర్స్. ఇదిగో మనకి ఇక్కడ చెప్తున్నారు ఏమేమి వస్తున్నాయని కూడా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తారు. కంఫర్టర్, షామ్ అండ్ డెకరేటివ్ పిల్లో. షామ్ అంటే మామూలు దిండ్లు, డెకరేటివ్ పిల్లో ఇంకా మధ్యలో అది పెట్టే పిల్లో. సో ఇవి 3 పీస్ ఉంటాయి, 5 పీస్ ఉంటాయి, 4 పీస్ ఉంటాయి, 6 పీస్ ఉంటాయి. నెంబర్ ఇదిగో ఇందులో అయితే 7 పీస్ ఉంది. ఇందులో మనకి కిచెన్ వేర్లో ఉండాల్సిన బౌల్స్ అనమాట. యాక్చువల్లీ దీన్ని కిచెన్ కేర్ అంటారు. ఇదిగో సాల్ట్ అండ్ పెప్పర్ సెట్. ఇవి సోడాస్ కాదు, సాల్ట్ అండ్ పెప్పర్ సెట్ అది. సో రకరకాల దొరుకుతాయి మనకి డబ్బాలు, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. ఇదిగో ఇవి మిక్సింగ్ బౌల్స్ అంటారు వాటిని. ఇది పెద్ద పెద్దవి అన్నమాట. ఇవి గ్లాస్ జార్స్. ఇది గ్లాసీ వేర్, డ్రింక్ వేర్. అక్కడ పైన ఇచ్చాడుగా డ్రింక్ వేర్. సో ఇందులో మనకి కప్స్, గ్లాసెస్. నాకు తెలిసి ఇది వీళ్ళు బీర్స్ అండ్ విస్కీ తాగే గ్లాసెస్ అనుకుంటున్నా. ఇదిగో ఇది టీ కప్స్, టీ అండ్ కాఫీ మగ్స్. ఇవి పిల్లలవి, పెద్దోళ్ళవి, అన్ని ఏజెస్ వాళ్ళకు ఉంటాయి. ఇవి బొమ్మలు ఉన్నాయి కొన్నిటి మీద జస్ట్ నార్మల్ డిజైన్స్, కొన్నిటి మీద ప్లెయిన్ టెక్స్ట్. ఇవన్నీ వాటర్ బాటిల్స్, సిప్పి బాటిల్స్. ఇందులో లో క్వాలిటీ ఉంటుంది, మీడియం క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా వెతుక్కోవాలన్నమాట అంతే. సో ఇప్పుడు ఈ ఆయిల్ అయిపోయింది కదా, ఇటు చూస్తే క్లాక్స్ అన్నమాట, పెద్ద పెద్ద క్లాక్స్. ఇట్లా చాలా పెద్ద పెద్దగా ఇల్లులు కట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇలాంటివంటే క్రేజ్. మంచిగా ఇలాంటి క్లాక్స్ అన్ని పెట్టుకుంటారు, రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా. ఇక్కడ టైం అంటే టైం, ఇక్కడ 9 o'clock అపాయింట్మెంట్ అంటే 9 o'clock కల్లా అక్కడ ఉండాలి, లేకపోతే అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు. అది డాక్టర్దైనా సరే, వీసాదైనా సరే, ఏదైనా సరే. సో ఇక్కడ మనం మనుషులకి భయపడం, టైంకి భయపడతాం. ఇది క్లాక్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ వాల్ డెకరేషన్స్ కనిపిస్తున్నాయి, బాగున్నాయి. మరి పేపర్తో చేసిందే, మెటల్తో చేసిందే, చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. బెడ్రూమ్స్లో కానీ ఇట్లా లివింగ్ రూమ్స్లో కానీ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ చైనా ప్రొడక్ట్స్ అనుకుంటా, మేడ్ ఇన్ చైనా ఉంది. వీటి ప్రైస్ వచ్చేసి అరౌండ్ $20 అట్లా ఉంది. అన్ని రకరకాలు ఉన్నాయి. డ్రీమ్ క్యాచర్ టైప్ కూడా ఉంది.
ఇది కింగ్ అండ్ క్వీన్స్ ఇల్లు రిప్రజెంట్ చేసేలాగా ఉంది కదా ఇది. మిర్రర్ది వాల్ డెకరేషన్ అన్ని రకాలుగా ఉంది. వాల్ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ హ్యాంగింగ్ ఫోటోస్ అన్నమాట. ఇదేదో పెయింటింగ్ లాగా ఉంది కదా, బాగా చేసింది. ఇవంతా ప్లాంట్ సెక్షన్, కాకపోతే ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఒరిజినల్ అయితే కావు. పెద్ద ప్లాంట్ ఉంది కదా. ఇవన్నీ ఇంకా హోమ్ డెకోర్ ఐటమ్స్, టేబుల్స్ మీద ఎక్కడన్నా ఇంట్లో పెట్టుకోవడానికి కార్నర్స్లో కానీ ఇలా పెట్టుకున్నాం అన్నమాట. కొన్ని కలర్స్లో ఉన్నాయి, కొన్ని షైనింగ్ ఉన్నాయి, కొన్ని కొంచెం మొరటుగా ఉన్నాయి. విండ్ కైన్స్ పెద్దవి చిన్నవి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్ని స్లిప్పర్స్, హోమ్ స్లిప్పర్స్. ఇవన్నీ ఇంట్లో వేసిన స్లిప్పర్స్, ఫ్రీ సైజ్ అనుకుంటా. ఇవన్నీ ఇంకా షూస్. ఇవి వచ్చేసి మెన్స్ వేర్. సో ఈ మెన్స్ వేర్ కూడా వీళ్ళు సపరేట్ ప్లేసెస్లో పెట్టారు. రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ టీ షర్ట్ కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్స్ చూద్దాం. ఇక్కడ మనకి కోచ్ కూడా దొరుకుతాయి క్లియరెన్స్ సెక్షన్లో. ఇవన్నీ ప్యాంట్స్, ఇవన్నీ జీన్స్ ప్యాంట్స్. పూల్ చొక్కా. సో ఇప్పటి వరకు మనము మెన్స్ సెక్షన్లో చూసాం కదా, ఇప్పుడు మనం లేడీస్ సెక్షన్లో చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఇట్లా ముందుగానే మనకి ప్రైస్ ట్యాగ్తో సహా విత్ ద బ్రాండ్ డిస్ప్లే చేస్తారు సపరేట్. సో మనకి ఈజీగా ఉంటుందన్నమాట గ్రాబ్ చేసుకొని షాపింగ్ కార్ట్లో వేసుకోవడానికి. ఇవి వచ్చేసి లాంగ్ స్లీవ్స్ ఇవన్నీ. ఇది ఆఫీస్ కోట్. ఇవన్నీ కలర్డ్ ఉన్నాయి, గ్రీను, లైట్ గ్రీను. నెక్స్ట్ ఇదేం సెక్షన్? ఇదంతా షార్ట్స్ సెక్షన్. ఇక్కడ అన్ని షార్ట్స్ ఉంటాయి. ఇది కూడా జాకెట్ సెక్షన్. ఇది బాగుంది కదా, ఫ్లవర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు జీన్స్ ప్యాంట్స్. ఇదంతా జీన్స్ ప్యాంట్స్ ఐల్. ఇవి బాటమ్స్, అంటే జీన్స్ ప్యాంట్సే కాకుండా నార్మల్ ప్యాంట్స్, సమ్మర్ టైంలో వేసుకునేటివి. నాట్ జీన్స్ బట్ ఇలాంటి ప్యాంట్స్, వీటిని ఏమంటారు, లెగ్గింగ్స్ లాంటివి, లూజ్ ప్యాంట్స్, బాటమ్స్ అంటారు ఇక్కడ. ఇదంతా స్కర్ట్స్. కలర్ఫుల్ స్కర్ట్స్. ఒకటి తీసి చూపిస్తాం. ఇదేంటో పాలిథిన్ బ్యాగ్ లాగా ఉంది. ఇదే మెటీరియల్లో తెలియదు కానీ నాకు కదా మా ట్రాష్ క్యాన్ బ్యాగ్ గుర్తొస్తుంది. అలానే ఉంది. ఇవన్నీ డీల్స్ అండ్ క్లియరెన్స్ సెక్షన్లో ఉన్నాయన్నమాట. ఈ షర్ట్స్. బాడీ ప్రైస్ చూస్తే మనకి $9, యాక్చువల్ ప్రైస్ $12. ఆఫర్, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆఫర్ క్లియరెన్స్ సేల్లో మనకి $9. ఇది బట్టల ఆయిల్. ఇంకా మనము బిల్లింగ్ ఆయిల్కి వెళ్ళిపోదాం. మనకి షాపింగ్ అయిపోయింది అనుకుంటాం. ఈ చిన్న ఐటమ్స్ చూసేసరికి మళ్ళీ అబ్బా ఇవి తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. మంచిగా పక్కన పెట్టి ఇవి కూడా తీసుకెళ్ళండి అని డైరెక్ట్ హింట్. ఇందాక అక్కడ మనం చూసినవే మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు అంతే. ఇట్లా అన్నీ మనకు అందుబాటులో ఉండేలాగా. ఇదిగో ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇంకా అయిపోయింది. ఇంకా బిల్లింగ్ సెక్షన్కి రాజు వెళ్ళిపోయాడు. అక్కడ బిల్ వేస్తున్నారు. సో ఇక్కడ మనకి బిల్ వేయడానికి నెంబర్ ఆఫ్ షాపింగ్ కౌంటర్స్ వచ్చేసి 10 వరకు ఉంటాయి. అక్కడ ముందు నుంచి మొదలుకుంటే ఇక్కడికి 10 కౌంటర్స్ ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం తక్కువ ఉన్నారు ఈసారి. సో 2-3తోనే ఆ షాపింగ్ బిల్ వేయించేస్తారు అన్నమాట. ఇక్కడ మనకి ఫ్లవర్ వ్యాస్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మనం ఇందాక ఇది కవర్ చేయలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు, చూడడానికి నిజమేమో అనిపించేలాగా ఉన్నాయి కదా. ఎంత అయింది బిల్లు? తడిసినప్పుడు ఏందా? 100, కరెక్ట్గా $100 బిల్లు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో ఇదండి ఈరోజు బర్లింగ్టన్ వీడియో.
నేను మీకు బర్లింగ్టన్ అంటే ఏంటి, బర్లింగ్టన్లో ఏముంటాయి, అక్కడ ప్రైస్ రేట్స్ ఎట్లుంటాయి అవన్నీ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదే వీడియో. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తోని ఇంకో వీడియోలో మేము ముందుంటాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.